నమస్తే. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. ఎందరో మహానుభావులు, అందరికీ మన వందనము. మనం చూస్తున్నాము సాక్షాత్తు మరి అమ్మవారులాగా అందరూ చాలా చక్కగా తయారయ్యారు. మరి తలకొండపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పెద్దూరు గ్రామంలో 12వ జిల్లా స్థాయి డ్యాన్స్ పోటీలకు అర్ధరాత్రి అవుతుంది ఇప్పటికీ. మరి ఎక్కడి నుంచి వచ్చారు, మరి వారి గ్రామం ఎక్కడ, భాగ్యనగరం ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారములు అందరికీ, గట్టిగా చెప్పాలి. మరి నమస్కారాన్ని ప్రతి నమస్కారం మన సంస్కారం కనుక ధన్యవాదాలు మీ అందరికీ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బడంగపేట. ఎక్కడ అది, ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్. మరో పేరు తెలుసా మీకు? ఏం పేరు అంటారు? తెలంగాణ భాగ్యనగరం అని పిలుస్తారు. మీరు చాలా చక్కగా తయారొచ్చారు. ఒక్కొక్కరు పేరు చెప్పండి. అమ్మ నీ పేరేంటి? హారిక. ఏం చదువుతున్నావు? సారికనా? ఎంత? మీ అమ్మ నాన్న పేరేంటి? ఓకే, ధన్యవాదాలమ్మా. నీ పేరేంటమ్మా? శ్రావిక. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది నేర్చుకోవడం? మీరు ఆడిన దాని పేరు ఏమంటారు? మీరు చేశారు కదా, ఏంది అది? కూచిపూడి నాట్యమా ఇది? ఎవరు నేర్పారు మీకు ఇది? కిరణ్మయి మేడం. మీ అమ్మ పేరేంటి? అమ్మ అంటే తెలుసా మీకు? తెలియదా? ఓకే, పర్లేదు. మీ నాన్న పేరేంటి? సరే, మీరు ఇంత చక్కగా క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారు కదా, చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు పక్కా ప్రతిరోజు అమ్మ నాన్ననే పిలవాలి. డ్యాన్స్ చాలా చక్కగా ఉంది. అమ్మ నీ పేరేంటి? తేజశ్రీ. ఏం చదువుతున్నావు? కొంచెం ముందుకు రా. ఏం చదువుతున్నావు అమ్మ? 9th క్లాస్ చదువుతున్నావు. అమ్మ పేరేంటి? అనురాధ. నాన్న పేరేంటి? రాజు. మరి ఈ డ్యాన్స్, ఈ క్లాసికల్ కూచిపూడి నేర్చుకోవడానికి మీరు నిన్ను ఎవరు ప్రేరేపించారు? అంటే ఎవరిని చూసి ఆదర్శంగా తీసుకున్నారు? ఆదర్శంగా అంటే అట్లా ఏం లేదు, పేరెంట్స్ ఫోర్స్ చేసినా నీకు ఇష్టంగా నువ్వు నేర్చుకున్నావు? ఇష్టంతోని ప్లస్ పేరెంట్స్. మరి ఒకటి నేను ఒక సందేహం అడగాలనుకుంటున్నా. అందరు ఇప్పటిదాకా డీజే సాంగ్స్లో బాగా ఎగిరారు కదా, నీకు అది చేయాలనిపించి అదే మంచిగా అనిపించిందా, మీరు చేసింది మంచిగా అనిపిస్తుంది? ఇదే మంచిగా అనిపిస్తుంది. నీకు ఇదే మంచిగా అనిపిస్తుందా? ఎందుకంటే కూచిపూడి ఒక పద్ధతి కాబట్టి, తెలంగాణ అంటే దేవుని సాంగ్స్ మేము వాటిని ప్రత్యేకించి చేస్తున్నాం కాబట్టి ఇదే మంచిగా అనిపిస్తుంది. ధన్యవాదాలమ్మా. మరి మీరు ముందుకు రండి అమ్మా. మరి సమయం వచ్చేసి మరి తెల్లారికి వస్తుంది, అంటే దాటిపోయింది. వీళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు, సుదూర ప్రాంతం నుంచి వచ్చారు, భాగ్యనగరం నుంచి మనకు వచ్చారు. అమ్మ నీ పేరేంటి తల్లి? విధుల. చాలా వెరైటీ ఉంది పేరు, ఎప్పుడు అయితే నేను వెళ్ళలేదు, చాలా బాగుంది. అమ్మ పేరేంటి? చిత్ర. అమ్మో, చిత్ర సింగర్ చిత్రలా ఉన్నట్టుంది. నాన్న పేరేంటమ్మా? సైదిరెడ్డి. ఏ క్లాస్ చదువుతున్నావు? మీరు అంతా ఒకటే క్లాస్, ఒకటే స్కూల్ వాళ్ళ? అలాగలా స్కూల్కి వెళ్ళి వచ్చారు. ఓకే, మీ నేర్పే టీం అది ఉంటుంది కదా స్కూల్లో, దాని పేరేంటమ్మా? ఇక్కడ అది ఎక్కడ ఉంటుంది? భాగ్యనగర్ బడంగపేటలోనే ఉంటుందా? మరి మీకు ఎందుకు ఇప్పుడు ప్రైజ్ ఎంత అయింది? ఫస్ట్ ఏమొచ్చింది మీకు ప్రైజ్? అట్లా నేను మీకు ఇప్పుడు ప్రథమ బహుమతి మీకు వచ్చింది? 2 వచ్చాయా మీకు? ఓకే. మరి ఈ నేర్చుకోవాలని ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నావు ఈ ఆటలు మీరు? ఈ 1.5 years నుంచా? ధన్యవాదాలు తల్లి. మరి ఇంకా రమ్మ, మీరు రావాలి. మీ పేరేంటమ్మా? లాస్ట్ ప్రియ. కొంచెం ముందుకు రా తల్లి. చాలా చక్కగా ఉన్నాయి, క్లాసికల్ డాన్స్ తగ్గట్టే ఉన్నాయి పేర్లు. ఇంకెవరైనా ప్రమాదకరమైన పేర్లు వస్తాయో చూస్తా. ఇప్పటికైతే పేర్లు అన్ని బాగా వస్తున్నాయి. లాస్ట్ ప్రియ. అమ్మ పేరేంటమ్మా? వచ్చిందా ఇక్కడ మీ అమ్మ? మీ నాన్న వచ్చారా? మేడం అంటే అమ్మ నాన్న మేడమే, గురువే కనుక అంద చాలు, వాళ్ళు ఎవరు రాకుండా బాధ్యత మొత్తం ఆమె కనుక. లాస్ట్ ప్రియ ఎలా అనిపించింది అమ్మ ఈ ఊళ్ళో, ఈ చిన్న మారుమూల గ్రామం కదా, ఇక్కడ నిర్వహణ ఎలా అనిపించింది? బాగుందా? ఇంకా ఏమన్నా ఇంకా వీళ్ళకు అలాగనే నేను చెప్పండి, ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నాను, కొంచెం ముందుకు వచ్చి చెప్పు. అంటే అన్న ఇంకా ఏమన్నా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అని మీరు ఏమన్నా చెప్తే వాళ్ళు సరి చేసుకుంటారు. దాన్ని ఏమైనా ఇబ్బంది అనిపించిందా? సౌండ్ సిస్టమ్ బాగుందా? మరి సౌండ్ సిస్టమ్ చాలా బాగుంది. అనుకోసారి మీ అందరూ ధన్యవాదాలు చెప్పాలి. ధన్యవాదాలు. ఎవరైనా పేరేంటి? సౌండ్ సిస్టమ్ కుమార్ శివస్వామికి అందరూ ధన్యవాదాలు చెప్పండి. జై శ్రీరామ్. అమ్మ ఇంకా చిన్న పాప ఇక్కడ అమ్మ. నీ పేరేంటి? భువిక. ఎంతమంది మీరు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు? అంటే నీకు అక్క చెల్లి ఉందా? ఇంకా అంటే మొత్తం ఇంగ్లీష్ మీడియం అయి ఉంటుంది. తప్పు నాదే, లేదు మీరేం కాదు. అమ్మ పేరేంటి? పోనీ
అండాలు చాలా బాగుంది. నాన్న పేరేంటి? గణేష్. వచ్చారు ఇక్కడికి? రాలేదు. ఏ క్లాస్ చదువుతున్నావు? 3rd క్లాస్. ఆకలి అవుతుందా? ఓకే ఓకే రైట్. అన్నూరమ్మ ముందుకు రా. నీ పేరేంటి? శర్వాణి. చాలా బాగుంది. అమ్మ పేరేంటి? నాన్న పేరు? గోపికృష్ణ. చాలా బాగుంది. మరి ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? ఎన్ని రోజులు అవుతుంది నేర్చుకోవద్దు నువ్వు? 2 years నేర్చుకుంటున్నావు. ఇప్పుడు నీకు వయసు ఎంత ఉంటుంది? దాదాపు 10 సంవత్సరాలు ఉంటుందా? 8 సంవత్సరాలు అంటే 6 ఏళ్ళ నుంచి నేర్చుకుంటున్నావా? నీకు కష్టంగా అనిపించట్లేదా? ఇబ్బంది అనిపించట్లేదా? చాలా ధన్యవాదాలమ్మా. నీకు ఇంత చీకట్లో వచ్చి ఇక్కడ దాకా వచ్చావు. అమ్మ నీ పేరేంటి? గట్టిగా చెప్పాలి. నువ్వు ఆశ్రితనా? ఆశ్రిత. అమ్మ పేరు? వినయశ్రీ. నాన్న పేరు? శివకుమార్. ఎలా అనిపించింది నీకు? కష్టంగా అనిపించలేదా? నిద్ర వస్తలే? ధన్యవాదాలమ్మా. ఇంకెవరు ఉన్నారు? అమ్మాయి నువ్వు ఉన్నావు కదా ఇక్కడ. ఇంకిద్దరు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? ఇంకా మీరు ఉన్నారా? నీతో నేను చాలా క్వశ్చన్ వేయాలి ఇప్పుడు నీకు. మరి చాలా చక్కగా ఈ వేషధారణ వేయాలంటే కూడా చాలా కష్టంతో కూడుకున్న పని. అన్నయ్య ఇందాక మల్లేష్ అన్న చెప్పిండు, డీజే పాటలకు ఎగడం అందరికీ ఈజీ, ఉన్న వాళ్ళు అందరూ ఎగురుతారు. ఇది చాలా చక్కటి హావభావాలు రావాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఇది. మనలాంటి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా రాదు. వీళ్ళు బాగా ప్రయత్నం చేశారు. అమ్మ నీ పేరేంటమ్మా? మనస్వి. ఏం చదువుతున్నావు? కొంచెం గట్టిగా, ఎందుకంటే మన ఆవాజ్ కూడా ఎక్కువ ఉండాలి. డాన్స్ ఎలా చేస్తారు ఆవాజ్ కూడా ఎక్కువ ఇవ్వాలి. 5th క్లాస్. అమ్మ పేరేంటి? సౌమ్య. నాన్న పేరు? రాజ్ కుమార్. ధన్యవాదాలు తల్లి. అమ్మ నీ పేరేంటి? ప్రీ నిత్యశ్రీయా? అమ్మ పేరు? నాన్న పేరు? బంగారే. చాలా బంగారం లాంటి బిడ్డలు ఉన్నారు వాళ్ళు. సంతోషం. ఎంతమంది మీరు? అక్క చెల్లెలు కదా అమ్మ. అన్నయ్య. అన్నయ్య పేరేంటి? మీ పేరేమన్నావు? మరి ఇంతమంది ఇంత చక్కటి క్లాసికల్ డ్యాన్సులు నేర్పినట్టు వాళ్ళ తల్లిదండ్రులకు మనం ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. మరి ఉన్నారా? ఉంటే మాట్లాడిస్తాను. మరి ఇంత ఇలాగే, ఎందుకంటే వాస్తవానికి ఇందాక మల్లేష్ చాలా చక్కగా యాంకరింగ్ చేసి, మల్లేష్ తెలుసా మీకు ఎవరు? అవ్వ దొడ్డు కూడా ఎక్కడవే కనిపిస్తలేడు, అటు వెళ్ళిపోయాడు. వాస్తవానికి ఆయన యాంకరింగ్ కూడా చాలా ఉవ్వెత్తున్నారు. స్టేజ్కి చాలా అందం వచ్చింది. ఎన్నమంది ఎన్ని వచ్చినా, మీకు ప్రైజ్ రాకపోయినా వచ్చినా, ఇదే మన దేశానికి ఆత్మ, అంతరాత్మ ఇదే డ్యాన్స్. ప్రపంచ దేశాలకు ఏం నేర్పుతున్నాం మనం? ఇదే కదా. ప్రపంచ దేశాలు వచ్చి ఇక్కడ ఆడుతున్నాం, మనం ఏమి ఇక్కడ డీజేలు పెట్టుకుని మనం ఎగురుతున్నాం. మీరు చాలా చక్కగా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. మీ జై శ్రీరామ్. అందరికీ ధన్యవాదాలు తల్లి. మళ్ళీ మీరు ఎక్కడైనా వస్తే కూడా వీలైతే మిమ్మల్ని వెంటనే ప్రయత్నం కూడా చేస్తాను. జై శ్రీరామ్. ధన్యవాదాలు.